ఒక పాస్టర్ గారు ఇలాగ వాక్యం చెప్తా ఉంటే, అయ్యా అచ్చం నా కొడుకులాగే ఉన్నవయ్యా, చచ్చిపోయిన నా కొడుకులాగే ఉన్నవయ్యా, నీ గడ్డం అలాగే ఉంది, నీ మూతి అలాగే ఉంది, ఒక్కసారి మా ఇంటికి రాయ్యా అని అడిగి మా ఇంటికి వస్తే ఎంత బాగా చూసుకుంటానో అందంట దైవం. ఇంకొక రోజు బాగా ఆకలి అవుతూ ఉంటే ఆ తల్లి చెప్పింది కదా అని ఆ ఇల్లు చూపిస్తే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఈ పాస్టర్. బాగా ఆకలి అవుతుంది, 2 రోజులు అయిపోయింది. సొంత కొడుకులాగా ఉండవు అంది కదా, ఏం భోజనం పెట్టింది, 2 రోజులు ఆకలి అవుతుందని ఆమె చెప్పిన మాట గుర్తు పెట్టుకొని ఆమె మీద ఆధారపడి, ఆ ముసలమ్మ మీద ఆధారపడి, ఆ శరీరధారి అయినటువంటి ఆ మామ మీద ఆధారపడి ఆమె ఇంటికి వెళితే ఆ ఊరు వెళ్ళిందంట. ఎంతలా తాళపుర్రేసున్నాం. స్తోత్రం చెప్ప. ఇదేంటి ప్రభువా, ఆ రోజేమో ఆ మా అమ్మ అచ్చంగా నా కొడుకులాగా ఉన్నవయ్యా, ఏ ఆపద వచ్చినా నా దగ్గరికి రాయ్యా అంది. నాకు బాగా ఆకలి అవుతుంటే ఆమె గుర్తుకొచ్చింది, ఆమెను ఆధారం చేసుకుని వెళ్తే ఇంతలో ఇంటికి తాళపుర్రేసింది ప్రభువా అని బయలుదేరుకుంటూ రాత్రి 7-8 గంటలకి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి కాళ్ళు పట్టు మీద పెట్టుకొని పట్టులోకి పెట్టుకొని ఏడ్చుకుంటూ పండుకున్నాడు. తెల్లవారు 10 గంటలకే ఆ పాస్టర్ గారు చర్చికి వచ్చి ఆయన లారీ డ్రైవర్ ఆ లారీని పెట్టి అలాగా వస్తూ ఉండి అలా చూసి, పాస్టర్ గారు అన్నాడంట. అవునయ్య, నేను ఏందయ్య ఇక్కడ ఉన్నావు? ఏం లేదయ్యా, ఇక్కడ ఉన్నాను. టైం 12 అవుతుంది, నాకెందుకో ఇటు రావాలనిపించింది, భోజనం చేద్దాంపా అన్నాడు లారీ డ్రైవర్. 3 రోజుల నుంచి ఆ దైవజనుడికి ఆకలి అవుతుంది. ఉపవాసం ఉండి కాదు, ఆకలి అవుతుంది, తిండికి లేక. ఆ పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళి ఒక పెద్ద 5 స్టార్ హోటల్కి తీసుకొని, అన్నా పాస్టర్ గారు మీకు ఏం కావాలో కడుపు నిండా తినండి. 3 రోజుల నుంచి ఆకలి అవుతుంది కదండి, పెట్టిందల్లా కాదనకుండా తింటాను. ఆయన తింటున్నాడు, ఏం తింటున్నావు? తిన్న తర్వాత వెళ్తాన్నా ఇదిగోన్నా ఈ కానుక చేతులు పెట్టుకుని ప్రార్థన చేయించుకుని ఆయన అంటాడు. ఆ మనిషి ఎప్పటి నుంచో ఆ ముసలమ్మ నన్ను మా ఇంటికి రాయ్యా, నా సొంత కొడుకులాగా ఉంటావు, నీకు ఎట్లా చూస్తానో మంచిగా చూస్తానంటే ఆమె మీద ఆధారపడి వెళ్ళిపోతే నాకు వచ్చింది ఏంటంటే శాపం. నమ్మకం సిగ్గుపడిపోయింది. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకుని అలాగ రైల్వే స్టేషన్లో ఉంటే లారీ డ్రైవర్ని పంపించి రాజుల భోజనాన్ని పెట్టాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా?